హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ ఛానల్. సో ఇవాల్టి సాయంత్రం ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి తీస్తున్నానండి. ఎంతమందికి వార్పన్నం తెలుసు? ఇప్పుడు అందరూ కుక్కర్లో, ఇంకా ఇదైతే కరెంట్ కుక్కర్లో కదండి చేసుకుంటున్నారు. అలా కాకుండా ఇలా చక్కగా కనుక వార్పన్నం కనుక చేసుకున్నారు అంటే హ్యాపీగా ఉండొచ్చండి. బాగా అరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సరే అవి వాటి వల్ల ఏంటంటే పాపం ఎక్కువగా అన్నం కూడా తినలేకపోతారండి జనాలు. సో దానివల్ల ఏంటంటే కొంచెం కొంచెం తినడం అన్ఈజీగా ఉండడం అవుతుంది. ఈ వార్పణం అయితే మాత్రం కొంచెం బాగానే తింటారండి. మా ఇంట్లో జరిగిందే మీకు చెప్తున్నాను. మా ఆయన గారికి ఇలానే జరిగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే నేనేం చేశానంటే ఈ విధంగా కుక్కర్ మానేసి 2 years అవుతుందండి. నేను కుక్కర్ మానేసి చక్కగా ఇలాగ వార్పన్నం అనమాట పెడుతున్నాను. అప్పటి నుండి కాస్త 2 ముద్దలు తింటున్నారు. అమ్మాయి అన్నట్టుగా ఉందనమాట. ఈ మధ్య మా తమ్ముడికి కూడా అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే మా అమ్మగారు కూడా ఇప్పుడు వార్పన్నం అనేది స్టార్ట్ చేశారు. చాలా బాగుంది రిజల్ట్, కొంచెం తింటున్నాడు అమ్మయ్య అని మా అమ్మ కూడా అంటున్నారనమాట. సో ఇక్కడ చూస్తే నేను వేడి నీళ్ళు పెట్టానండి, ఆల్రెడీ మరిగిపోయినాయి, ఆఫ్ చేసేసాను కూడాను. మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా వర్షాలనే కాదు, చలికాలంలో అయితే నేను ఎంచక్క వేడి నీళ్ళే మేము తాగుతామండి. ఒక్క లవంగ మొగ్గ వేస్తానమాట. నిన్నటిది ఒకటి ఉంది అందులో, కానీ ఒక లవంగ మొగ్గ వేసి మరిగిస్తానమాట. వాటర్ స్టీల్ దీంట్లోనే మరిగిస్తాను, చక్కగా తాగుతాం అనమాట. మా పాప స్కూల్ నుండి వచ్చేసరికి గట్టన కొంచెం చల్లారుతాయని చెప్పేసి. సో ఇదైతే నేను క్యాబేజీ, చిక్కుడు పిక్క, టమోటా చేశానండి. ఎంతమందికి కాంబినేషన్ తెలుసో నాకు చెప్పండి. సో ఈ కూర అంటే మాకు చాలా చాలా ఇష్టం అండి యాక్చువల్గా. అయితే నేను మధ్యాహ్నం చేసిన కర్రీ అనమాట. చపాతీ ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ రైసే పెట్టేస్తున్నాను సాయంత్రం అయ్యేసరికి. కర్రీకి కూర బాగానే ఉంది కదా అని చెప్పేసి మరి నైట్కి మరి నేనేం చేయడం లేదనమాట. ఇది కూడా పొద్దున్న మధ్యాహ్నం చేసిన చారేని. అండ్ మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అవ్వడం వల్ల ఏంటంటే సామాన్లు కొద్ది కొద్దిగా మాత్రమే సర్దుకున్నానమాట. సో అక్కడ స్టవ్ పెట్టుకున్నాను. గేవి కూడా కొంచెంగానే అన్నీ కూడా సర్దుకుంటున్నాము. ఇప్పుడే గిన్నెలు తోమానండి, సాయంత్రం గిన్నెలు. మాకు కాస్త తక్కువగానే ఉన్నాయి ఈరోజు. ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి కానీ తక్కువగానే ఉన్నాయి. మాది ఏమైందంటే షిఫ్ట్ అవుతున్నప్పుడు ఉల్లిపాయలు పెట్టుకునే బుట్ట ఉంటుంది కదండి, 3 steps బుట్ట, అది విరిగిపోయిందనమాట. అందువల్ల ఏంటంటే అందాకటికి నేను ఇందులో ఉల్లిపాయలు అవి తీసుకొచ్చారు, ఇందులో పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు. ఆ బుట్ట కొనుక్కునే వరకు మరి మాకు కొద్దిగా ఇబ్బందే. అందక్కడికి ఎలాగో ఒకలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆయిల్ అది పెట్టుకున్నాను. ఇవి టీ గ్లాసెస్, ఇవి మా ముగ్గురువే. వీళ్ళ ఎంతమంది గడ్డుప్పు వాడుతున్నారో నాకు చెప్పండి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా కొన్ని సామాన్లు అనమాట ఇక్కడ సర్దుకున్నామండి. పైన ట్యూబ్లెట్ ఉండడం కొంచెం తక్కువగా కనిపిస్తుంది అనమాట. ఏసీ కూడా ఇంకా బిగించలేదు. తీరా చూస్తే ఇంట్లో దిగిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే చెమ్మ వచ్చేస్తుందండి. బాగాను చెమ్మ వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏసీ బిగించాలనేది ఇంక మాకు తెలియడం లేదనమాట. సిల్వర్ సామాన్లు అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకున్నాను. స్టీల్ సామాన్లు కొన్ని అనమాట పైకి ఎక్కించుకున్నాను. మీలో ఎంతమంది దగ్గర ఇంకా ఇత్తడి సామాన్లు ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇవి మా అత్తగారివండి సామాను. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా ఎంత బరువైనా సరే ఇవి మోయిపిస్తున్నాను తప్ప మేమైతే మార్చలేదు. ఆవిడ గుర్తుగా అలా ఉంచేసామన్నమాట. ఇవి మా పాప చిన్నప్పుడు వెండి బొమ్మలు. ఇది మిక్సీ గ్రైండర్ అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను. యాక్చువల్గా మేము దేవుడిని నమ్ముకుంటాం కాబట్టి కిందన వాళ్ళు దేవుడి గది ఇచ్చారు, కానీ మేము అట్లాంటి పూజలు ఏం చేయం కాబట్టి మేమేమి మరి దానికి ఇంకేం చేయలేదు. ఇదిగోండి చాలా వరకు ఇంక అందులోనే ఉన్నాయండి. డబ్బాల డొక్కులతో అలానే ఉంచానమాట. ఏసీ అయితే మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదండి, చేస్తాము నెమ్మదిగాను. ఇవైతే మా స్టీల్ సామాను. ప్రస్తుతానికైతే మా వంటగది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మా ఆయన గారి బట్టలు అనమాట. ఏంటంటే ఇక్కడ వంటగది పెద్దది ఇచ్చారు, మిగిలినవన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్ ఇవ్వడంతో మాకు బెడ్రూమ్ కూడా చాలలేదండి. మామూలుగా ఉన్న హాల్ లాంటి రూమ్లోనే మేము మంచం అది వేసేసుకున్నాం అనమాట. అది కూడా మీకు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. అందక్కడికైతే ఇట్లాగనమాట సెట్ చేసుకున్నాను. ఇక్కడైతే గాజు సామాన్లు అవి పేర్చుకున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ బీరువా పెట్టుకున్నాం అనమాట. మరి ఇంకెక్కడ ప్లేస్ లేక తీరా చూస్తే బెడ్రూమ్లో మరి నిద్రపోవడానికి గట్టా అవ్వదు, మంచం వేయడానికి కూడా అసలు అవ్వదు, అంత చిన్నదనమాట. అందువల్ల ఇక్కడ ఉన్న బీరువాని అక్కడ షిఫ్ట్ చేసేసాం మేము. వాటర్ క్యాన్ అందకటికి అనమాట. ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్కి సంబంధించి పెట్టుకున్నాం అనమాట. అవతల వైపు ఇంకా వాషింగ్ మిషన్ అది పెట్టాం, కాస్త చీకటిగా ఉందిలేండి చూపించడానికి అవ్వదు.
అయితే వాషింగ్ మిషన్వి అనమాట కొన్ని ఇంకెక్కడ సెట్ చేసాం కానీ ఇంకా కొన్ని తీయలేదు బయటకి, ఇంకా అసలు ఇంకా సర్దే లేదండి. 2 days అయింది మేము ఇంకా ఇంట్లో దిగి అంతే. పైన అనమాట మట్టి కుండలు పెట్టాను, పైన నేను వాడతానండి చట్టీలు. ఇక్కడేమో అప్పడాల కర్ర ఇవన్నీ అనమాట ఉంచాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా ఎట్లాంటివి పెట్టాలనేది కూడా నాకు చెప్పండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.